బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఓ మంచి పథకాన్ని తీసుకొస్తే దాన్ని కూడా వదలకుండా అవినీతి తిమింగలాలు ఎలా మింగేస్తున్నాయో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ వార్త. సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన 18 కోట్ల రూపాయల కాస్మెటిక్ కిట్స్ టెండర్లో భారీగా గోల్మాల్ జరిగింది. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కేసి కనీసమైన అనుభవం కూడా లేని ఓ సంస్థకు అధికారులు ఈ టెండర్ను కట్టుబెట్టారు. ఆ సంస్థ మరెవరిదో కాదు, ఓ వైసీపీ కీలక నేత మిత్రుడిది. నాణ్యమైన బ్రాండ్లను కాదని నాసిరకం వస్తువులను ఓకే చెప్పి మరి ఈ దందా నడిపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. మరి ఈ స్కామ్లో ఇంకెవరెవరి పాత్ర ఉంది? ఈ టెండర్ను రద్దు చేస్తారా? రైట్, ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, ఓవర్ టు యు. జమీమా, ప్రభుత్వం మారినా మాత్రం ఈ స్కాములు మాత్రం వదలట్లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలోనూ స్కాములు చేసింది వాళ్లే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్లే స్కాములు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కాస్మోటిక్స్ సంబంధించి వైసీపీకి చెందినటువంటి ఒక మిత్రుడికి సంబంధించినటువంటి సంస్థకి ఇవ్వడం పట్ల మొత్తం కూడా ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని స్కాములు జరిగినాయో ఇప్పుడు అన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. చూడవచ్చు, మద్యం స్కామ్ నుంచి అనేకమైన స్కాములు, అంటే స్కామ్కి ఏది అనర్హం కాదు అనే విధంగా వైసీపీ వ్యవహరించిందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం హాస్టల్ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కాస్మోటిక్స్ కిట్లు, దానికి సంబంధించి మంత్రి కానీ ప్రభుత్వం కానీ ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించింది. ఈ ప్రారంభించినటువంటి దాన్ని మంచి సంస్థకి ఇస్తే బాగుండేది, కానీ అధికారులు ఎవరైతే కాంట్రాక్ట్ సంపాదించుకున్నారో వాళ్ళు కొమ్మక్కైపోయి మొత్తం కూడా అనుభవం లేకుండా, అంటే దాదాపు 9 కోట్ల పైన అనుభవం ఉండాల్సింది పోయి 2 కోట్ల అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం, అది కూడా కిరాణా షాపు నడిపే వాళ్ళకి అదడ్డు పెట్టుకుని ఈ సంస్థ మంచిదని ఇవ్వటం కూడా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదే కాదు, అనేక విధమైన స్కాములు బయటపడుతున్నాయి. ప్రస్తుతం అయితే హాస్టల్కి సంబంధించి అయితే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి నాణ్యమైన ఆహారం అందించడం కానీ, లేకపోతే ఇటువంటి కాస్మోటిక్స్ అందించడం కానీ మొత్తం ఏపీ ప్రభుత్వంలో అన్ని హాస్టల్కి కూడా ఇదే విధంగా అందించేందుకైతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఇది ఒక స్కామ్గా మారిపోవడం అయితే దురదృష్టకరం. పాపం ఇప్పటికే పురుగులు పట్టిన అన్నం పెట్టడం వాళ్ళందరికీ గత ప్రభుత్వంలో చాలాసార్లు మనం చూసాం. అటువంటిది వాళ్ళని మార్చాలి, వాళ్ళని మెరుగైన వైద్యం చేపించాలి, లేకపోతే మెరుగ్గా చూడాలి, ఆహారం అందించాలి, అన్ని అందించాలి ఉద్దేశంతో కుటుంబ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇటువంటి పథకాలు, అనేకమైన పథకాలు ఈ విధంగా మళ్ళీ వైసీపీకి సంబంధించిన వాళ్ళే, వైసీపీకి చెందిన వాళ్ళే ఈ స్కాములు చేయడం దురదృష్టకరం. దీనిపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏ విధంగా స్కాము దీన్ని చేశారు, ఎంతవరకు చేశారు, దీనికి ఎవరు సహకరించారు, అంటే ప్రధానంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం స్థాయిలో చూసే పరిస్థితి ఉండదు. అధికారులే మొత్తం కూడా పంపించాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా చేశారు, వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మరి అధికారులకు కూడా ఏమైనా ముట్ట చెప్పారా, ముడుపులు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మొత్తం సీఎంకి ఫిర్యాదు చేయడంతో సీఎం అయితే దీనిపై సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి విచారణకు కూడా ఆదేశించారు. విచారణ అనంతరం కూడా దీంట్లో ఎవరో ఉన్నారనేది కూడా బయటపడే అవకాశం ఉంది. విచారణ అనంతరం మరి ఈ కాంట్రాక్ట్ను రద్దు చేస్తారా, లేకపోతే వాళ్ళ నుంచి రికవరీ చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా అనేది వేచి చూడాలి. ఏదైనప్పుడు కూడా ఈ విధంగా, అంటే వాళ్ళ ప్రభుత్వంలోనూ స్కాములు చేసి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ విధంగా స్కాములు చేయడం పట్ల అయితే విమర్శలు వస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్కాములు చేసే వాళ్ళని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం మారినప్పుడు కూడా కొన్ని శాఖల్లో అధికారులు మాత్రం ఇంకా వైసీపీ వాసనలో, వైసీపీ ప్రభుత్వం వాసనలో వదలట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. దానికి కోకొల్లమైన ఉదాహరణ కూడా మనం చెప్పొచ్చు. చాలా ప్రభుత్వ అధికారులు అయితే, ప్రభుత్వ శాఖల్లో అయితే ఇప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించారో ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కూటమి కాస్త సానుకూలమైన వాతావరణం కల్పించడం, లేదా వాళ్ళని పెద్దగా హెచ్చరించకపోవడం, ఇటువంటి సంఘటనల వల్ల ఇవి రిపీట్ అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటువంటి నాశరకమైన కాస్మోటిక్స్ ఇవ్వడం వల్ల హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం పాడవుద్ది, వాళ్ళు ఇబ్బంది పడతారు, ప్రభుత్వం ఇబ్బంది పడుద్ది. మళ్ళీ వీళ్ళు ఆరోపణ చేస్తారు ప్రభుత్వం ఇటువంటి ఇచ్చినాయని. అంటే చేసేదాళ్లే, ఆరోపణ చేసేదాళ్లే
స్కాములు చేసేది వాళ్ళే అని టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీనిపై సీఎంకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అనంతరం కూడా విచారణ అనంతరం కూడా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ కాంట్రాక్ట్ను రద్దు చేస్తారా లేదనేది వేచి చూడాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ వాసు.